ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి పునరుత్థాన దినమందు ప్రభుని ఆరాధించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి మీరున్న గృహాల్లో ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి ఈ ప్రభు దినమందు మిమ్మల్ని మీరు స్థిరపరచుకుని ప్రభుని ఆరాధించాలని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ పునరుత్థాన దినమందు ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారానైనా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా ఆదరించేంత వరకు నీకు ఆత్మ స్వాధీనంలో మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ పాటల ద్వారా నీ నామమును మహిమపరుచుకునండి. నిశ్చయముగా మేము ఎక్కడున్నా మా గృహాలలో ఉంటున్నప్పుడు ఈ పాటల ద్వారా ప్రభువా నిశ్చయంగా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి వారు ప్రభు వారి వారి గృహాల్లో నేను ఆరాధిస్తూ ఉంటుండగా నీ బలమైన అభిషేకముతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నేను ఆరాధిస్తూ ఉంటుండగా ప్రతి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభువా, ఈ ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరుచుకునండి. ఈ సమయంలో పాటలు పాడుచు ఉంటుండగా పాటల ద్వారా మీ నామమును మహిమపరుచుకున్నామని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అనుదినము ప్రభుని స్తుతించదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. దయతో నాతో కలిసి పాడి ప్రభు నామను మహింపరచాలని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుదినము ప్రభుని స్తుతించదము. నిజంగా అనుదినము ప్రభుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా ప్రతి క్షణము కూడా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. నాతో కలిసి పాడి ప్రభుని మహిమపరచండి. అనుదినము ప్రభుని స్తుతించెదను, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమలో క్షమించునది
నాడుగులను స్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమలో క్షమించునది. నాడుగులను స్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని ఆనంద ప్రేమలో. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని ఆనంద ప్రేమలో. ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించునది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించునది. స్వర్గద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినం ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. అనుదినము ప్రభుని స్తుతించెదను, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. పడదాం. అల్లుకుపోయేది ఆర్పచాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సమయంలో మరొక పాట పాడి ప్రభు నామమును ఘనపరచుదాం. ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా అనే పాట పాడి ప్రభుని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని కొరకే జీవించే బ్రతుకులు మనకు కావాలి. ఈ లోకంలో గొప్పగా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసే ఒక్కడే. ఆయన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ. ఎవరు మనల్ని విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం
కనుక ప్రభుని స్తుతిస్తూ అయ్యా నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా. ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు నాకు ఎదురైనా, ఎటువంటి కష్టాలు నాకు ఎదురైనా, శోధనలు ఎదురైనా ప్రభువా ఈ లోకంలో నీ కొరకే జీవిస్తానయ్యా అని పాడి ప్రభు నామను ఘనపరచుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. అందరూ పాడదాం. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివి. నీ అర చేతిలోనే నన్ను చెక్కుకుంటివి,
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనుండగా ఇలలోనే చెడియను. నీ దృష్టిలో నేనుండగా ఇలలోనే చెడియను. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని గణపరచుదాం. మనందరికీ బాగా పరిచయమైన పాట యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. అందరికి వచ్చిన పాట, అందరికీ బాగా పరిచయమైన పాట కనుక అందరం కలిసి చేపలు కొడుతూ పాడుతూ ప్రభుని గణపరచాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. పాడదామందరం. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన,
నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువేన పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మనుమాన్యాలు లేకుండా మనోవేదనలు వేధించిన, మనుమాన్యాలు లేకుండా మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువేన పరిహారి. మనులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులను సోకిన నాకు శాంతి కరువైన, బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. అందరూ పాడదాం. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం. అందరూ పాడదాం. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదము. నా జీవిత కాలమంతా పాడదాం, నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమల్లా
ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి దేవ నీవేన ఆధారం నీ ప్రేమకు సాచెవ్వరు పడదాం దేవ నీవేన ఆధారం ఆమేన్ నీ ప్రేమకు సాచెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. సమయంలో మనం లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ సమయం ప్రభుని ఆరాధించే సమయం కనుక మనందరము లేచి నిలబడదాం. మీరున్న స్థలంలోనే లేచి నిలబడి ప్రభుని ఆరాధించాలని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆరాధనా 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 నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా. పడదాం. నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నిన్నే స్తుతింతుం నిన్నే నిన్నే కీర్తింతుం నిన్నే నిన్నే సేవింతుం నా యేసయ్యా. Oh, hallelujah. Praise the Lord. Hallelujah. యేసయ్యా నీకే మహిమ. ఓ నిన్నే నిన్నే స్తుతిస్తామయ్యా, నిన్నే నిన్నే కీర్తిస్తాము తండ్రి, నిన్నే సేవిస్తాము, నిన్నే సేవిత్తము మా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే, విలువైన జీవితాన్ని నాకిచ్చినావే. నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే, విలువైన జీవితాన్ని
నాకిచ్చినావే ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన వారమంతా తన బలిష్టమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు, ఈ సుదినమందు యూట్యూబ్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి, దేవుని నామాన్ని కొనియాడడానికి, స్తుతించడానికి ప్రభు మన బ్రతుకులు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి రెండు చేతులను ఆకాశం వైపు చాపి హృదయాలు తెరచి, నోళ్ళు తెరచి గంభీరముగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. మమ్మల్ని విడువక ఎడబాయక కృప చూపుతున్న దేవా, నీకే స్తుతులు వందనాలు ఆరోపిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుత్థాన దినమందు ఇంతవరకు నైనా నిన్ను పాడి నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ కృప ఓ అపారముగా మా మీద ఉండి గనుకుని ఈరోజు మేము నిర్మూలము కాక నిన్ను స్తుతించగలుగుతూ ఉన్నాం, నిన్ను ఆరాధించగలిగి ఉన్నాము తండ్రి. ఓ నిశ్చయముగా నీ సన్నిధి మాత్రం ఉంచి ఇకను నీ కాపుదల భద్రత మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన కాలములో, ఈ భయంకరమైన పరిస్థితులలో దేవా నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మమ్ములను, మా సంఘ బిడ్డలను అయ్యా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రభువా ఓ ప్రత్యేకంగా మీరు కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఏ తెగులుని గుడారమును సమీపించదు అని ఇచ్చిన వాగ్దానము ప్రభువా ఓ మా బ్రతుకులలో నెరవేరుటకు కృప చూపండి తండ్రి. ఓ నిశ్చయముగా నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ వారం అంతా నీ కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా మంది బిడ్డలు వారి అవస్థలు తెలియపరచాలని, ఓ ప్రార్థన చేయించాలని ప్రభువా ఆశపడిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి అక్కర్లు ఎరిగిన దేవుడవు, వారి సమస్యలు ఎరిగిన దేవుడవు, వారి పరిస్థితులను ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ క్షణమే నీ బిడ్డలను తాకినాయన వారి అవస్థలన్నీ నీ మహోదైశ్వర్యమును బట్టి తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి అవస్థలన్నీ మీరు తీర్చండి తండ్రి. సమస్యలు తొలగించండి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మది సమాధానము దయచేయమని వేడుకుంటున్నా. ఓ కృప చూపి కార్యము జరిగించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నీ సహాయం దయచండి. సమయంలో నీ దాసులు నిలబడి ప్రభు వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా ప్రతి హృదయాన్ని మీరు తెరవడేనాయన. ఓ వాక్యం హృదయాన్ని ఓ ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యోగ్యమైన మంచి మనసు ప్రతి వారికి మీరు దయచేయండి తండ్రి. ద్వారా వాక్యము ప్రభువ వారి హృదయంలో ఫలించుటకు మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, ప్రార్థించి ప్రభువ ఈ ఆరాధన కార్యక్రమం చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, వాక్యం ద్వారా ప్రతి వారిని మీరు దర్శించమని ప్రభు సమయంలో నేను దాసులు నిలబడి వాక్యాన్ని అందిస్తుంటుండగా అభిషేకించి ప్రతి వారితో మాట్లాడమని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమంలో మీ గృహాల్లో ఉండి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
అందరూ బాగున్నారండి? మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అనునిత్యం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు అందరూ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందామండి. నేను చదువుతున్నా, దయచేసి అందరూ కూడా గమనించండి. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. ప్రార్థన చేయదము. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. గతించిన వారమంతా నీ బలిష్టమైన రెక్కల నీడను కాచి కాపాడి భద్రపరిచినందుకై నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా మీ నామమును మహిమపరుచుకున్నందుకు వందనాలు అయా. యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము చదివాం. ఈ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. అందరికి కావలసిన వర్తమానం దయచేయండి. వింటున్నందరికీ వినికిడి శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు సంధించయ్యా. మీరే మాట్లాడండి. మీ నామమును మహిమపరుచుకునండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను అన్నాడు కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, చింత చాలా ప్రమాదకరమైందండి. మానవుడు అనేక విషయాల్లో చింతపడుతూ ఉంటాడు. చింత అనగా బాధ, దుఃఖము, కలవరం, ఆందోళన, దిగులు. దేవుని బిడ్డలారా, అసలు ఒరిజినల్గా గ్రీకు భాషలో చింత అనే పదానికి అర్థం ఏంటంటే టు డివైడ్ ద మైండ్, అనగా మనసును విభజించుట. దేవుని బిడ్డలారా గమనించండి, చింత ఏం చేస్తుందంటే మనసును విభజిస్తుంది, 2 ముక్కలుగా చేస్తుంది, ఇటు అటు లాగేస్తుంది, చాలా కలవరాన్ని తీసుకొస్తుంది. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చింత చాలా ప్రమాదకరమైనది. అసలు జబ్బులు కూడా చాలా జబ్బులండి చింత ద్వారానే వస్తాయట. కారల్ మేనేజర్ అనే ఇన్స్టిట్యూట్, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ వారు చెప్పిన మాట ఏంటంటే 70% జబ్బులు అంటండి చింత వల్లే వస్తాయట. కనుక చింత చాలా ప్రమాదకరమైనది. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే చింత లేని వారై ఉండమంటున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, మనుషుడు అనేకమైన చింతలు కలిగి ఉంటాడు. రకరకాలైన చింతలండి. ఆరోగ్యపరమైన చింతలు, మరి ఆర్థికపరమైన చింతలు, కుటుంబాన్ని కూర్చున్న చింత, మరి బిడ్డలు కూర్చున్న చింత, భర్త కూర్చున్న చింత, భవిష్యత్తు కూర్చున్న చింత, ఎన్నెన్నో చింతలు మనిషి కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చింతలు మనిషిని చాలా కలవర పెడతా ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆరోగ్య విషయంలో ఏమైపోతానో, నా పరిస్థితి ఏమైపోద్దో, నేనేం జబ్బు అయిపోతాను, ఇంకా నా పరిస్థితి ఇంకా దారుణమైపోద్దేమో అనుకుని కలవరపడిపోతూ ఉంటారు. ఒక ఆయన ఏంటండి, ఆయన బలహీనమైనప్పుడు ఇంకా నా పని అయిపోయింది, నాకు కొన్ని రోజుల్లో పక్షవాతం వచ్చేస్తుందని ఆయన అనుకుని రోజు తన యొక్క కాల్ని, 2 కాళ్ళని కూడా టెస్ట్ చేసుకునేవాడంట. కాల్ని వేళ్ళతో గిచ్చు చూసుకునేవాడట, స్పర్శ ఉంటుందా లేదని. ఒక రోజునంటండి అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చుని ఉన్నారు, వరుసగా చుట్టూ కూర్చుని ఉన్నారు. ఈయన సడన్గా భోంచేస్తూ ఒకసారి అన్నాడట, నాకు 2 కాళ్ళు నేను అనుకున్న రీతిగానే నా 2 కాళ్ళు పనిచేయట్లేదు, నాకు పక్షవాతం వచ్చేసింది, నాకు స్పర్శ లేదు అన్నాడట. ఎలా తెలిసింది నీకని ప్రక్కన వ్యక్తి అడిగితే ఆయన అన్నాడట, నాకు స్పర్శ తెలియట్లేదు అసలు, ఇదిగో ఇంత 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 చాలాసేపు నుంచి నా కాలును గుచ్చుతున్నాను అన్నాడట. అప్పుడు ప్రక్కనున్న వ్యక్తి అన్నాడట, ఇంతవరకు గుచ్చింది నన్ను గుచ్చుతున్నావు నువ్వు అన్నాడట. చూసారా అతని యొక్క ఆందోళన, కలవరం, ఏమైపోతానని. కానీ గుచ్చింది ఎవరిని? పక్కన గుచ్చాడు, ఇతన స్పర్శ లేదనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుడు ఎన్నో విషయాల్లో ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుద్ది, నా జీవితం ఏమవుద్ది అనే చింత మనిషిని వెంటాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి,
ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం చింత లేని వారుగా ఉండాలని ఈ పునరుత్థాన దినమందు దేవుడు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈరోజు మన గురించి ఆయన చింతపడేవాడుగా ఉన్నాడండి. మనము చింతపడవలసిన పని లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూచినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. 7వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు ఈ రోజున మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు, మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక మీ చింత యావత్తు మీ చింత యావత్తును దేవుని మీద మోపమంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోపుము. మరి కీర్తనలు 55వ కీర్తన దేవుని బిడ్డలారా 23వ వచనం చూసినప్పుడు అంటాడు కదా, మరి నీ భారము యెహోవా మీద మోపుము. 22వ వచనం 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కనుక నీ ఏ భారమైనా ఏ చింత అయినా దేవుని మీద మోపినప్పుడు ఖచ్చితంగా నీ చింతను ఆయన తీరుస్తాడు. గమనించండి ప్రియమైన వారలారా, చాలామంది అయ్యో నా గురించి పట్టించుకునేవారు ఎవరు లేరు, నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, నా గురించి మరి శ్రద్ధ కలిగిన వారు ఎవరు లేరు అని అనుకుంటూ ఉంటారు. గమనించండి, చాలాసార్లు అనుకుంటారు దేవుడే నన్ను మర్చిపోయారు అనుకుంటారు. కానీ దేవుడు మనం మర్చిపోయేవాడు కాదు, దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన పరిస్థితుల్లో మనకు ఆయన సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథము, దయచేసి యెషయా గ్రంథము 49వ అధ్యాయానికి వద్దాం. అక్కడ మరొక మాట మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, మరి 49వ అధ్యాయము 14వ వచనం, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని బిడ్డలారా గమనించండి, అనేక సార్లు మరి ఏమనుకుంటారంటే దేవుని బిడ్డలు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటారు. కానీ దేవుడు మాత్రము ప్రభువు మనల్ని మర్చిపోయేవాడు కాదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఏ విషయం గురించి నువ్వు కలవడపడుతున్నావు, ఏ విషయం గురించి నువ్వు చింతపడుతున్నావు, దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. చింతపడవద్దు, మీరు చింత లేనివారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి యేసు ప్రభువారు ఆయన కొండ మీద ఒక ప్రసంగాన్ని చేశారు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆ ప్రసంగాన్ని మనము చూడగలము. దేవుని బిడ్డలారా గమనించండి, అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే మరి అక్కడ మనము 25వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం గమనించగలం. దేవుని బిడ్డలారా 25వ వచనం నుండి 34వ వచనం వరకు దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, చింత గురించే ప్రత్యేకంగా మాట్లాడతాడు. 5 సార్లు ఆ ప్రస్తావన మనం ఆయన చూపించడం మనం చూస్తాం. చింతపడొద్దని, చింతపడకూడదని దేవుడు చెప్తున్నాడు, చింతపడొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చూద్దాం దయచేసి 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుడు అంటాడు కదా, మీరు ఏం తిందామో ఏమి త్రాగుదామని మీరు చింతించొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పంటను కొట్లలో కూర్చుకొనవు. ఇదిగో మొన్నటి వరకు కూడా మరి మాసులు జరిగినాయి.
దేవుని బిడ్డలారా, దాల్వా మాసులు జరిగాయి. కోశారు, సమకూర్చారు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కొట్లవి వాటిని సమకూర్చుకోవు. దేవుని బిడ్డలారా గమనించండి. అయినప్పటికీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఇక్కడ అంటాడు కదా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వీటిని ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే కదా మరి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు. 145వ కీర్తనకు మనం వచ్చినట్లయితే 15వ వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నాయి, తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చుతూ. నిజమే దేవుని బిడ్డలారా, సర్వజీవుల కన్నులు దేవుని వైపే చూస్తున్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, కనుక వాటిని పోషిస్తున్నాడు దేవుడు. అయితే మీ పరలోకపు తండ్రి, మత్తయి సువార్తలో మనం వింటున్నాము, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. అందుకని భక్తుడు పాడుతూ అంటాడు కదా దేవుని బిడ్డలారా, అందుకని భక్తుడు పాడుతూ అంటాడు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, వేత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, వేత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ
ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఇక అంటాడు కదా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. జీవుల్ని పక్షుల్ని పోషించేది ఎవరు? మీ పరలోకము పోషించాడు దేవుడు. ఎలా పోషించాడో మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, మరి భయంకరమైనటువంటి కరువులో ఏలియా పోషించబడ్డాడు. కేరేతు వాగు దగ్గర ఎలా పోషించబడ్డాడండి? కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. ఆ సందర్భం మనందరం ఏగుదము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మరి 4వ వచనానికి వచ్చినట్లయితే 3వ వచనం అంటాడు, ఇచ్చట నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యొర్దానుకునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చట నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియచేయగా. దేవుని బిడ్డలారా, కాకోలములో ఉదయమును మరి అస్తమయమును కూడా రొట్టె మాంసము మరి ఏలియా దగ్గర తీసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తరువాత దేవుడు ఏలియాను ఎలా పోషించాడంటే, అక్కడ వాగు ఎండిపోయింది. ఆ తర్వాత ఎక్కడ దేవుడు పంపించాడంటే సారేపతి ఊరికి పంపించాడు. నేను విధవరాల ద్వారా నిన్ను పోషించబోతున్నానని. దేవుని బిడ్డలారా, దేవుడు సారేపతి విధవరాల ద్వారా దేవుడు కరువులో పోషించాడు ఏలియాను. దేవుని బిడ్డలారా, ఇంకా మనము లేఖనాలు సందర్భాన్ని మనం చూచున్నట్లయితే ఏలియా మరణాపేక్ష గలవాడై బదిరీ వృక్షం కింద కూర్చుండి అలాగే ఎంత మట్టుకు చాలని అతడు ప్రార్థన చేస్తూ నిద్రపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి దేవుడు దూతను పంపించాడు. దూత అప్పముతోనూ నీళ్ళ బుడ్డితో అక్కడికి రావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని దూత ద్వారా ఆనాడు ఏలియాను దేవుడు పోషించాడు. దేవుని బిడ్డల్ని ఎక్కడున్నా ఆయన పోషిస్తాడండి. ఏ పరిస్థితులున్నా పోషిస్తాడు, ఏ స్థలములున్నా వారిని దేవుడు పోషించగలడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు 40 సంవత్సరములండి దేవుడు వారిని పోషించాడు. ఎలా పోషించాడు? మన్నాతో వారిని పోషించాడు. దేవుని బిడ్డలారా, వారికి ఆహారాన్ని ప్రతి దినము కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. నీళ్లు లేనప్పుడు నీరిచ్చాడు. వారిని దేవుడు కరువులో ఆ యొక్క అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు బిడ్డలు ఎక్కడున్నా ఆయన పోషిస్తాడు. ఏ పరిస్థితులు ఉన్నా వారిని పోషిస్తాడు. ఆనాడు దావీదండి అబ్షాలోము పక్షంగా ప్రజలు మళ్లించబడినప్పుడు దావీదు తన అనుచరులతో పారిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, మహానయముకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూద్దాం దేవుని వాక్యాన్ని. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయానికి రండి. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో గమనించున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 27వ వచనం చూచున్నట్లయితే అక్కడ మనము గమనించగలము. దావీదు మహానయముకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాబాసు కుమారుడగు షోబియును, లుదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడుగు మాకీరును, రోగియేలు ఊరివాడగు గిలాదీయుడైన బర్జిలయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిక గుందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు
వెన్న, గొర్రెలు, జున్న ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులు భోజనము చేటకై తీసుకుని వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే వారు అరణ్యములో వారికి ఏమీ దొరకదని, అరణ్యములో వారు అలసిపోతారని, వారు ఆకలికొని దప్పికొంటారనే ఉద్దేశంతో వారి కొరకు, ఎందుకంటే వారు కాలినడకన వట్టి చేతులతో వారు బయలుదేరారు. దావీదు తన అనుచరులతో, దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారి కొరకు అరణ్యములు ఎలా పడుకుంటారని వారి కొరకు పరుపులు సిద్ధం ఏర్పాటు చేశారు. పాత్రలు, కొండలు, గోధుమలు, ఎవ్వలు పిండి వేచినటువంటి గోధుమలు మనం విన్నాం కదా, కాయ ధాన్యములు, చిక్కడి కాయలు, పేలాలు, దేవుని జున్ను గడ్డలు, దేవుని అన్ని ఏర్పాటు చేశారండి. దేవుని బిడ్డలారు గమనించండి. ఆనాడు దావీదును ఆ క్లిష్టమైన పరిస్థితిలో వారి ద్వారా దేవుడు పోషించాడు. ఎందుకంటే దావీదు దేవుని చిత్తానుసాడే మనుషుడు కాబట్టి. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని దేవుడు పోషిస్తాడండి. దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే మనం ఎవరమండి? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం, బహు శ్రేష్ఠులం. దేవుడు వాటిని నోటి మాట ద్వారా కలుగు చేశాడు, కానీ మనల మాత్రము తన చేతులతో మనల్ని మలిచాడు. తన స్వరూపమందు, తన పోలికలో, తన స్వరూపమందు మనను ఆయన నిర్మించాడు. ఆయన జీవాన్ని మనలో ఉంచాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు తన ప్రాణాలు అర్పించాడు. మనతో ఆయన నిబంధన చేసుకున్నాడు. కనుక మనము బహు శ్రేష్ఠులం. కనుక దేవుని బిడ్డలను దేవుడు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా గమనించండి. విన్నాము కదా, ఇశ్రాయేలు ప్రజలను మన్నా ద్వారా పోషించాడు అరణ్యంలో. లేఖనాలు ఇంకా మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తండోపతండులుగా జనసమూహము ఆయన చెంతకు వచ్చారు. అరణ్యములో దేవుని బిడ్డలారా మనందరికీ తెలుసు, 5 రొట్టెలు 2 చేపలు. వాటి ద్వారా అరణ్యములో 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు, ఇంకా లెక్కలేని మంది, వారిని దేవుడు అక్కడ పోషించి వారి సంతృప్తితో నింపాడండి. దేవుని బిడ్డలారా, కనుక దేవుడు పోషించు దేవుడు. ఆయన తన బిడ్డలను ఆకలితో అలమటించేలాగా చేయడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరూ కూడా గమనించవలసిన వారంగా ఉన్నాం. దేవుని మీద ఆధారపడిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు వారికి ఖచ్చితంగా ఆయన సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ లాక్డౌన్ కాలంలో కూడా, ఈ గతించిన 50 దినాల్లో దేవుడు అనేక రీతులుగా మిమ్మల్ని పోషించాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో రీతులుగా దేవుడు పోషించాడు. ఎక్కడ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం, దేవుని మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని స్వరం వింటున్నా నీవు గ్రహించవలసిన వారిగా ఉండవలసిందిగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనను ఆయన పోషిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, మన ప్రతి అవసరతను ఆయన తీర్చువాడిగా ఉన్నాడు. అందుకే కదా ఫిలిప్పీలు రాసిన పత్రికలో దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 19వ వచనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. దేవుడు మన ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యములో తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి. ఆయన మనకు యెహోవా ఈరే అన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము, మరి దేవుడు అబ్రహామును తన కుమారుడైన దేవుడు తను ప్రేమించుచున్నటువంటి, మరి తాను అబ్రహాం ప్రేమించుచున్నటువంటి మరి ఇస్సాకును బలిగా, దహన బలిగా ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము మరియా పర్వత, దేవుడు చూపించిన పర్వతం తీసుకెళ్తున్నప్పుడు కుమారుడు అంటాడు కదా తండ్రితో, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏదన్నప్పుడు ఏమంటాడు అబ్రహాము? చూడండి, ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని మాటను మనం చూడగలము. అక్కడ అబ్రహాము తన కుమారుడితో చెప్పిన మాట చూద్దాం. 22వ అధ్యాయము 7వ వచనం. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను
చూచుకును. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడే అంటాడు యెహోవా ఈరే. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడే మరి దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు. దేవుని బిడ్డలారా అక్కడనమాట యెహోవా ఈరని మరి మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితంలో కూడా యెహోవా ఈరేగా ఉన్నాడు. దేవుడే చూచుకుంటాడు, మనకు దేవుడే సమకూరుస్తాడు. దేవుని బిడ్డలారా ఏది మనకు కావాలో దేవుడు మనకు సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం గమనించదాము. కనుకనే మనము చింతపడొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఓ దేవుని యొక్క సన్నిధులు అందుకు మరలా వద్దాం, మత్తయి సువార్త వద్దాం. దేవుని బిడ్డలారా 6వ అధ్యాయానికి వద్దాం. అక్కడ మనం చూస్తున్నాము కదా, మరి ఆకాశ పక్షులను చూడ విత్తవు కోయవు, పంటలు కూర్చుకొనవు కానీ కొట్లను కూర్చుకొనవు కానీ అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అక్కడ ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంటాడు కదా, మీలో ఎవడు 27వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు. ఎవరైనా మరి చింతించుట వలన ఎవడైనా మోరుడెక్కువ చేసుకొనగలడా అంటున్నాడు. దేవుని బిడ్డలారా మోరుడనగా 18 అంగుళాల. దేవుని బిడ్డలారా ఎవడైనా చింతపడ్డం వల్ల ఏమైనా పెరుగుతాడా? గమనించండి ప్రియమైన వారులారా, చింతపడడం వల్ల ఎదిగేది లేదు, కానీ మోరుడెక్కువ ఎత్తు ఎదగడు, కానీ కృంగిపోతాడు, కృంగుదల్లోకి దిగిపోతాడు. దేవుని బిడ్డలారా చింత చాలా ప్రమాదకరమైందండి. చింత మనిషిని కృంగదీస్తుంది, చింత మనిషిని కలవరపెడుతుంది, చింత చాలా ప్రమాదకరమైంది. దేవుని బిడ్డలారా చింత ఏం చేస్తుందంటే ఇంకెక్కడ తీసుకెళ్ళిపోద్దంటే ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పుతుంది. చింత ఏం చేస్తుందంటే గోరంత దాన్ని కొండంతగా చూపిస్తుంది. ఇంతే నీ బతుకు, ఇంతే నీ జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు, చావు అని చింత నిన్ను పురుగొల్పుతుంది. దేవుని బిడ్డలారా జీవితం మీద విరక్తి కలుగు చేస్తుంది. అందుకంటాడు మీరు ఎవ్వరు కూడా చింతపడొద్దని. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా గమనించుదాము. ఈ చింత ఆత్మహత్య కూడా నడిపిస్తుంది. అనేక మంది చింత వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, గత వారములో, ఈ నెలలోనే గత వారము 19వ తారీఖున క్రిస్టియన్ అపాలజిస్టు అయినటువంటి రవి జక్రయాస్ గారు, ఆయన ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి చిరపరిచితుడైన వాడు. ఆయన మహామేధావండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన జీవిత చరిత్రను గురించి చూచినప్పుడు ఆయన చెన్నై మహాపట్టణంలో ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పూజారుల కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబంలో ఆయన జన్మించాడు. దేవుని బిడ్డలారా ఆయన 4 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రులు ఢిల్లీలో వారు సెటిల్ అయ్యారు. ఆయన అక్కడ పెరిగాడు. అయితే 17 సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పటికి ఒక నాస్తికుడిగా ఆయన తయారైపోయాడు, ఈ రవి జక్రయాస్ గారు. దేవుని బిడ్డలారా ఆయన తన జీవితంలో విరక్తి కలిగిందని బ్రతుకు మీద, చింత ఎక్కువైంది, జీవితం మీద ఆశలు కోల్పోయాడు, జీవితం మీద విరక్తి కలిగి ఎందుకు వచ్చిన బ్రతుకు, చనిపోవాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. విషయాన్ని తీసుకున్నాడండి. విషయాన్ని తీసుకోవాలని ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. దేవుని బిడ్డలారా అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మరణ పడక మీద ఉన్నాడు. ఆ పరిస్థితిలో దైవజనుడు ఓ పాస్టర్ గారు అక్కడికి రావడం జరిగింది హాస్పిటల్కి. ఆయన వచ్చి ఈ క్లిష్టమైన పరిస్థితిలో చావు బ్రతుకుల మధ్య అల్లాడుతున్నటువంటి ఈ రవి జక్రయాస్ గారి దగ్గరికి వచ్చి ఒక బైబిల్ ఇచ్చారటండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవమని. దేవుని బిడ్డలారా ఆ 14వ అధ్యాయము చదువుతున్నప్పుడు
14వ అధ్యాయం 27వ వచనం చూడండి, దయచేసి బైబిల్ చూద్దాం. 14వ అధ్యాయము 27వ వచనం. సారీ 19వ వచనం. 14వ అధ్యాయం 19వ వచనం అంటాడు కదా, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అనే దేవుని మాట ఆయన ఆకర్షించిందండి. అయ్యా, నీవు జీవించుచున్న దేవుడువా, అయితే నన్ను కూడా జీవింపచేయ్యా, నాకు ఆ జీవం కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ఈ మాట ఆయనకి నిరీక్షణ కలుగజేసింది. అన్నాడు కదా, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఈ మాట ఆయన ఆకర్షింపజేసింది. దేవుని సందులో ఆయన దేవుని వైపు మళ్లించబడ్డాడు, దేవుని ప్రార్థించాడు. ఎప్పుడైతే దేవుని సందులో ప్రార్థించాడో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, ఆయనలో గొప్ప మార్పు కలిగిందండి. ఆయన హృదయంలో నెమ్మది వచ్చింది, సమాధానం ఆయన హృదయంలో ప్రవహించింది. వెంటనే ప్రభు శక్తిని ఆయన గుర్తించి దేవుని వైపుకు అతను మళ్లించబడి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తరువాత దేవుడు ఆయన అంచెంచెలుగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆయన 70 దేశాల్లో క్రీస్తు ప్రేమను ఆయన ప్రకటన చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీస్లో దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించాడు. అనేక మంది యవనస్తుల మధ్య ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు, యవనస్తులు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పేవాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడ్డాడండి. మహా మేధావులు ఎదుట ఆయన నిలబడి దేవునికి వచ్చి సాక్ష్యం చెప్పేవాడు. నాస్తికులు ఎదుట ఆయన నిలబడి దేవునికి వచ్చి సాక్ష్యం చెప్పేవాడు. వారు అడిగే ఎటువంటి గడ్డు ప్రశ్న అయినా, ఎటువంటి ప్రశ్నకైనా దీటుగా సమాధానం చెప్పి యేసే దేవుడని వారికి రుజువు చేశాడండి. దేవుని బిడ్డలారా, ఆయన క్రైస్తవ ప్రపంచానికి ఆయన గొప్ప యోధుడుగా నిలబడ్డాడండి. దేవుని బిడ్డలారా, గమనించండి, 17 సంవత్సరాల ప్రాయంలో చింతతో తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్న వ్యక్తి జీవితాన్ని మార్చి దేవుని బిడ్డలారా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన మార్చాడు. ఇప్పుడు తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని తనకు దేవునికి అంకితం చేసుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. చింతపడ్డ వల్ల సాధించేది లేదు, ఆత్మహత్య చేసుకోవడం వల్ల సాధించేదేమీ లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి, చింతపడకుండగా నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే మన గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు, మనల్ని భరించే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. దేవుని బిడ్డలారా, చాలామంది చింతలు దేవుని మీద మోపుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో ప్రభు శిష్యులండి, వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభు కూడా వారితోనే ఉన్నాడు. అయితే భయంకరమైన తుఫాను రేగింది సముద్రంలో. వారు ప్రయాణంలో ఉంటుండగా ఆ సమయంలో చూడండి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడగలం. మార్కు సువార్త 4వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 38వ వచనం. 38వ వచనంలో, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఆ పై వచనం చూద్దాం. అప్పుడు పెను తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ప్రభువారేమో అమరమున నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు అన్నమాట వాళ్ళు అంటున్నారు, వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? దేవుని బిడ్డలారా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభుని ప్రశ్నిస్తున్నారు. నీకు చింత లేదా అంటారు. చింత ఎవరికొంది? ఈ శిష్యులు చింతపడుతున్నారు, ప్రభుని అడుగుతున్నారు, చింత లేదా, నశించిపోతున్నాం అంటున్నారు. ఒక సంగతి ఏంటంటే, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికే 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అందుకే కదా నశించుచున్న దేవుని బిడ్డ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, గమనించండి,
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇది గమనించినప్పుడు మనందరం నశించిపోతుండగా, మానవ జాతి నశించిపోతుండగా, నశించుడు ఆయన నిశ్చయించగా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, తన దివ్య మహిమను విడిచిపెట్టి, ఓ కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడు, సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు తన మహిమను వదులుకొని ఈ లోకానికి ఒక సామాన్యమైన నారరూపుగా ఈ లోకానికి దిగి వచ్చి రిక్తుడైపోయి దాసుని స్వరూపం ధరించుకొని, దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఆయన మన కొరకు దిగి రాకపోతే, నశించుతున్న మన కొరకు దిగి రాకపోతే ఈ రక్షణ మనకు వచ్చేది కాదు, ఈ విడుదల మనం పొందుకునే వారం కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. వాళ్ళు అంటున్నారు కదా, ఇదిగో మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు ప్రభువారు లేచి ఆ గాలిని గద్దించగానే, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రము చెప్పగానే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో వింటున్న మనమందరం కూడా గమనించదము. చింతను తీర్చేది దేవుడు, చింతను తొలగించేది దేవుడు, చింత నుండి మనలను విడిపించేది దేవుడు. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ చింతన్న దేవునితో మనం చెప్పుకోవాలి. ఓ, ఇక్కడ భయంకరమైన తుఫాను రేగిందండి, సముద్రంలో తుఫాను రేగింది, అలాగే కుటుంబంలో కూడా తుఫానులు రేగుతూ ఉంటాయి. గమనించండి, ఆ తుఫానులో రేగినప్పుడు ఏమైపోతాం, జీవితం ఏమవుద్ది, కుటుంబం ఏమవుద్ది, భవిష్యత్తు ఏమవుద్ది, బ్రతుకు ఏమవుద్ది, కుటుంబం ఏమైపోతుందని ఆందోళన. అటువంటి పరిస్థితుల్లో నీవు చేయవలసింది ఏంటంటే దేవునితో నువ్వు చెప్పుకోవాలి, దేవునికి నువ్వు మొర్ర పెట్టాలి. దేవుని బిడ్డలారా, సముద్ర తరంగంలో తన ఘోషను అణచగల శక్తి కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. కుటుంబంలో అలజడిని తొలగించగలడు, సమాధానంతో నింపగలడు, నిమ్మలపరచగలడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనము గమనించుదాం. అక్కడ అంటాడు కదా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అలాగే నీ కుటుంబ జీవితంలో కూడా కలుగుతున్న అలజడులు, ఓ చింత వల్ల కలుగుతున్న అలజడులు, ఓ గందరగోళాన్ని అన్నింటినీ కూడా దేవుడు అణచగలడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనతో నీ పరిస్థితి చెప్పుకోవాలి, ఆయనకు నువ్వు మొర్ర పెట్టాలి, నీ పరిస్థితి ఆయనతో చెప్పుకోవాలి. దేవుని బిడ్డ, దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుచున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం గ్రహించే వారిగా మనం ఉందాము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గ్రహించుదాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పునరుత్థాన దినమందు దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. కనుకనే మనము చేయవలసింది ఏంటంటే దేనిని గూర్చి చింతపడదు అంటాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే, 4వ అధ్యాయము 8వ వచనం అండి, 6వ వచనం అండి, 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని గ్రహించవలసిందిగా దేవుడు మనతో మాట్లాడు. దేనిని గూర్చి, అది ఏ చింత అయినా కావచ్చు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, అసలు ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెరసాలలో ఉండి రాస్తున్నాడు, బంధకాల్లో ఉండి రాస్తున్నాడు. దేవుని బిడ్డల చెరసాలలో ఉండి రాస్తున్నాడు, క్లిష్టమైన పరిస్థితులు ఉండి రాస్తున్నాడు. ఆయన జీవితంలో చింత కలిగించే ఏ పరిస్థితి గురించి ఆయన భయపడలేదు, బాధపడలేదు. దేవుని బిడ్డలారా, దేని గురించి చింతపడద్దు అంటున్నాడు. ఈరోజు ఏ విషయం గురించి నువ్వు నలిగిపోతున్నావు, ఏ విషయం గురించి నువ్వు చింతపడుతున్నావు, ఏ విషయం గురించి నువ్వు కలవరపడుతున్నావు, దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనప్పటికీ నీవు దేని గురించి చింతపడదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని గ్రహించు. ఏం చేయాలి మనము? చింతపడకుండా చేయవలసింది ఏంటి? ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. దేవుని బిడ్డ, అది ఏ చింత అయినా దేవునితో చెప్పుకో. ఎందుకని నీ చింతనలు బాపే దేవుడు ఆయన, నీ చింతల నుండి విడిపించే దేవుడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నా నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక ప్రార్థన ద్వారా నీ చింతలు దేవుడు తొలగించగలడు. ఆయన సంధిలో గడిపినప్పుడు, ఆయన సంధిలో నువ్వు నీ పరిస్థితి దేవునితో చెప్పుకున్నప్పుడు నీ చింతలను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఓ దేవుని బిడ్డ, మరి చింత ఉన్నప్పుడు కలవరం, గందరగోళం, ఆందోళనగా ఉంటుంది. కానీ ఒక సంగతి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని వేడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు ఏమిస్తాడు నీకు? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం.
ఈ సమాధానం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. దేవుని బిడ్డలారా, డబ్బు ఇస్తే దొరికేది కాదు, దేంతో కూడా మనం కొంటే దొరికేది కాదు. ఇది సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయమునకును మీ యొక్క తలంపులకును కావలిగా దేవుడు ఉంచుతాడు. కనుక దేవుని బిడ్డ, దేని గురించి చింతపడి రోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏ విషయం గురించి ఈరోజు నీవు కలవరపడుతున్నావు, పరీక్షించుకో, చింతపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, దేని గురించి చింతపడదు. కనుక దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకే మొదటగా మనం విన్నాము కదా, మీరు చింత లేని వారై ఉండవలెను, మీరు చింత లేని వారై ఉండాలని కోరుతున్నాడు. ఇంతవరకు నీవు నలిగిపోతున్నావేమో, ఏ విషయం గురించి చింతపడుతున్నావు. దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు, చింత లేని వారుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఈ రోజున మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, నువ్వు కలవరపడొద్దు. దేవుడే అంటున్నాడు, మీ చింతేదో ఆయన మీద వేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకమైతే ఒకళ్ళ భారాలు ఒకళ్ళు భరించేవారు కాదండి. దేవుని బిడ్డలారా, ఒకళ్ళ చింతల గురించి ఒకళ్ళు ఆలోచించేవారు కాదు. కానీ దేవుడు మన చింత యావత్తు, నీ చింత ఏదుందో అది నా మీద వేయమంటున్నాడు. భరించే దేవుడు ఆయన, మన చింత నుండి విడిపించేవాడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆందోళనలు, కలవరాన్ని దేవుడు తొలగించి సమాధానముతో ఆయన నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడిచ్చే సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీకు దేవుడు ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు. దేవుని బిడా, దేవుని వాక్యం వింటున్న నీవు కూడా ఈరోజు ప్రార్థించు. నీ చింతేదో దేవునితో చెప్పుకో, నీ చింతేదో దేవునితో చెప్పుకో. నువ్వు ఆయనకు మొర్రపెట్టు. దేవుని బిడ్డ, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు గ్రహించుదాం. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా నువ్వు ప్రార్థించి దేవుని వేడుకుని దేవునికి చెప్పుకో. నీ చింత ఎవరికి చెప్పినా తీరదు. నీ చింత ఎవరు తొలగించలేరు. నీ చింత నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. నీ చింత తొలగించేది దేవుడు ఒక్కడ మాత్రమే. కనుక దేవునితో చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ చింత నుండి విడిపిస్తాడు. అప్పుడన్నమాట ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సమస్త జ్ఞానముతో కూడినట్టు జ్ఞానానికి మించిన సమాధానము ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. మీ చింతలన్నిటి నుండి దేవుడు విడిపించునుగాక. ఒక నూతన అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేయదము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడాడు. మీరు చింతలేని వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏ చింతతో నీవు ఉన్నావు? ఏ విషయం గురించి నువ్వు చింతపడుతున్నావు? నీ ఆరోగ్యం గురించి చింతపడుతున్నావా? నీ కుటుంబ సమస్యల గురించి నువ్వు చింతపడుతున్నావా? నీ ఆర్థిక ఇబ్బందుల గురించి నువ్వు చింతపడుతున్నావా? నీకున్న లోటు గురించి నువ్వు చింతపడుతున్నావా? నీకున్న సమస్యల గురించి నువ్వు చింతపడుతున్నావా? భవిష్యత్తు గురించి నువ్వు చింతపడుతున్నావా? నీ బిడ్డల గురించి నువ్వు చింతపడుతున్నావా? అది ఏ చింత అయినా ఆ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ఇలాగా అభయం ఇచ్చేవారు ప్రపంచంలో ఎక్కడ మన వెతికినా దొరకరు. కనుక దేవుని బిడ్డ, ఆయనతో చెప్పుకో. మనం చింత లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునితో నీ విన్నపాలు తెలియచేయి. నీ చింత ఆయనతో చెప్పుకో. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి అందరూ కలిసి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపములు భరించే. నా కొరకై మరణించే, నా పాపములు భరించే. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. చెయ్యి వీడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చెయ్యి వీడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నానని నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యమైన వారందరినీ దర్శించయ్యా. ఏ చింతలో ఏ బాధలో ఎవరున్నారో నీ వెరిగిన దేవుడు తండ్రి. అయ్యా, వారందరూ నీకు మొర్ర పెట్టేవారిగా, వారి విన్నపాలు నీకు తెలియజేసేవారిగా సిద్ధపరచండి. వారికి ఉన్న చింతలన్నిటి నుండి ప్రభువా వారిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. వారి హృదయాలను నెమ్మదితో సమాధానంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీరు పోషించే దేవుడు అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, బిడ్డల యొక్క ప్రతి అవసరతలను నీ కృపలో తీర్చండి. ఈ వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి నీ కొరకు ఆయుత్తపరచండి. అయ్యా, ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. వారు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ శోధనలు ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలు శోధనలు వారిని విడిపించండి దేవా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వారి కుటుంబాల నెమ్మదితోనూ సమాధానంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము. ఇక మహిమ కలుగును గాక. అయ్యా, యొక్క ముఖ్యంగా ప్రభువా ఈ కరోనా వైరస్ అని ప్రభువా మీ నామంలో తొలగించయ్యా. అయ్యా, రోజు రోజుకైతే ప్రభువా పాజిటివ్ కేసులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి తండ్రి. అయ్యా, ఈ యొక్క తీవ్రతను తగ్గించండి. తొందరలో ప్రభు వ్యాక్సిన్ కనుగొనడానికి కార్యం జరిగించండి. మేము తొందరలో ప్రభువా తిరిగి ఆరాధన చేయడానికి మందిరాల్లో సమకూడి ప్రభువా అందరూ కలిసి ప్రభువా నేను ఆరాధన చేయడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే గొప్ప కార్యం జరిగించండి. నీ కొరకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ,
కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సన్నిధి ఇప్పుడు వచ్చిన మనకు లోకంలో పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.